హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగుండే టాక్స్. సో వెయిట్ చేస్తున్నారా రెసిపీ కోసం? సో ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ అండి. సో పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా ఈజీగా టేస్ట్గా చేసి పెట్టేలాగా మీకు ఈ కర్రీ చూపిస్తాను. సో ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి రెసిపీకి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అన్ని రెసిపీస్ లాగానే సేమ్ బాండి పెట్టేసుకోవాలి, పొయ్యి పెట్టేసుకోవాలి, అందులోకి నూనె వేసుకోవాలి. ఇక్కడ నూనె అనేది 2 చెంచాలు వేసుకుంటున్నాను. సో చిన్నపిల్లలకి కొద్దిగా నూనె తక్కువ వేసే పెట్టండి, అంత ఆయిల్ అనేది శరీరానికి అంత మంచిది కాదు కాబట్టి. సో ఇక్కడ నేను ఒక 2 చెంచాలు వేసుకున్నాను, ఒకవేళ తగ్గించి వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆనియన్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఆనియన్ వేసుకుని అందులోకి ఒక రెమ్మ కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. సో కరివేపాకు అనేది పిల్లలకి ఎంత మంచిదంటే హెయిర్కి కానీ అన్నిటికీ బాగుంటుందన్నమాట. ఇంకా కొత్తిమీర కన్నా ఈ కరివేపాకు కానీ పుదీనా చాలా మంచిదండి. సో తప్పకుండా యూస్ చేయండి. పుదీనా కూడా అన్ని కర్రీస్లలోకి వేయడం మర్చిపోకండి. టేస్ట్ కోసం చూస్తే మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి. టేస్ట్ ఒక్కటే కాదు, హెల్త్ కూడా ఇంపార్టెంటే. సో అందులోకి నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా వేశాను. సో ఎగ్ కర్రీలోకి కొంచెం పుదీనా స్మెల్ వస్తుంది, పిల్లలు తినరు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర కరివేపాకు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అందులోకి ఇక్కడ నేను టమాటోస్ అనేటివి యాడ్ చేశాను. సో ఫస్ట్ ఏంటంటే మనకి టమాటోస్ అనేటివి బాగా ఉడకాలి కదా. సో ఫస్ట్ అనేది టమాటో వేసేసాను. టమాటో వేసి ఒక 5 నిమిషాలు దాన్ని మూత పెట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి, చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. సో ఇక్కడ దాని ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిర్చి వేసాను. అంటే 2 పచ్చిమిర్చిని సగంగా కట్ చేసి అందులో వేసాను. జస్ట్ ఇది టేస్ట్ కోసం మాత్రమే. ఒకవేళ స్పైసీగా పిల్లలు తినరు అని అనుకుంటే స్కిప్ చేసినా నో ప్రాబ్లం అండి, మ్యాండేటరీ ఏం కాదు. సో ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. టమాటోస్ అనేటివి తొందరగా మగ్గుతాయి, మంచిగా మ్యాష్ అయిపోతాయి అనమాట. ఒక 5 నిమిషాలు దాన్ని అలా వదిలేసామనుకోండి, చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి వస్తూ మనకి టమాటో కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. టమాటో ఉడికిపోగానే మనం ఎగ్స్ అనేటివి యాడ్ చేయాలి. ఎప్పుడైనా ముందే వేస్తే ఏంటంటే టమాటోస్ ఉడకకుండా అట్లానే గట్టిగా ఉంటాయి అనమాట. సో ఇందులోకి కొద్దిగా టమాటోస్ ఉడికిపోయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత కారం, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో గరం మసాలా వేసిన తర్వాత మంచిగా ప్రాపర్గా కలిపేసుకోండి. సో మనం కారం అనేది పచ్చిగా స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో కారం వేసినాక మసాలా వేసినాక గరం మసాలా వేసాక ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్స్ వేయండి అనమాట. సో ఎందుకంటే ఆ టమాటోకంతా పచ్చి కారం స్మెల్ అలా రాకుండా ఉండడానికి అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇక్కడనే వాటర్ అనేది యాడ్ చేయండి. ఎప్పుడైనా సరే ఎగ్స్ వేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయొద్దు, అంత రుచిగా ఉండదు, అంత బాగుండదు కూడా. సో ఇక్కడ ఏంటంటే ముందుగానే వాటర్ వేసి బాగా ఉడికించి పెట్టుకున్న తర్వాత దగ్గరికి వచ్చాక అందులోకి ఇలా 2 ఎగ్స్ అంటే నేను ఇక్కడ 2 ఎగ్స్ సరిపడినంత వేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసినట్టయితే ఎక్కువ గుడ్లను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే గుడ్డు వేసిన తర్వాత కలపకుండా ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి అట్లనే పెట్టేసేయండి. ఏంటంటే బాగా అంటే చితికిపోకుండా మంచిగా మనకి మొదలు ముక్కలుగా తగులుతూ బాగా వస్తాయి అన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఉల్టా వేసుకోండి అనమాట. వేసుకొని అలానే 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకో, మంచిగా మనకి ఎగ్ కూడా ముక్కలుగా మంచిగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఎక్కువ కలిపితే ఏంటంటే కూడా కర్రీ అనేది నీచు స్మెల్ అనేది వస్తుంది అనమాట, పిల్లలు అంత ఇష్టంగా తినరు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగా ఉంటుంది, బాగా కుదురుతుంది కూడా కర్రీ అనేది. సో ఇక చూస్తున్నారు కదా, కొద్దిగా ఒక 5 నిమిషాలు మగ్గించామనుకోండి, మనకి మంచిగా స్మెల్ అద్భుతంగా వస్తూ మనకి టమాటో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి. సో మీరు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. అంత బాగుంటుందండి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.